కలిపి ఆంధ్రాలో కర్రీ చేస్తాం. అదే ఇప్పుడు రెసిపీ చూపిస్తున్నాం మీకు. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ హీట్ అయిన ఇందులో 2 ఆనియన్స్ కట్ చేస్తాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ప్రాన్స్ యాడ్ చేద్దాం. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇవి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అలాగే 1 స్పూన్ పసుపు, ఇప్పుడు ఇందులో డ్రమ్ స్టిక్స్ వేద్దాం. ముందే కడుగు పెట్టుకుని డ్రమ్ స్టిక్స్ ఇప్పుడు ఒకసారి కలిపి ఇంకా పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ములక్కడ సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి 1 పావు వేస్తున్నాం. దీన్ని కొద్దిసేపు కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాం. ఎందుకంటే మామిడికాయ వేస్తాం కదా, సో పులికి కారం తగ్గిపోతుంది తొక్క వేస్తాం, అందుకోసం. ఇందులోకి హాఫ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కోకోనట్ గ్రైండ్ చేసింది వేస్తున్నాను. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు కట్ చేసుకున్న మామిడికాయలు వేద్దాం. మామిడికాయ వేసాం కదా, ఒక 2 మినిట్స్ దీన్ని కూడా కుక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మంచిగా ఫ్రై అవ్వవు కదా అన్నీ. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మునక్కాయ ఉడకాలి అంటే నీళ్ళు వేయాలి కాబట్టి. ముక్క మునిగంత నీళ్ళు వేసాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టి కుక్ చేద్దాం. కుక్ అవుతుంది.